వాటర్లో. సో అట్లనే ఉప్పు కారం పసుపు వేసి మంచి గిలక్ కొట్టేసి ఆనియన్ అది సారీ ఆనియన్ అంటున్నా, ఇంకో 2 కోడిగుడ్లు కూడా బాయిల్ చేసిన. ఎందుకంటే మా ఆయనకి ఇంకా ఏమంటారు మా చెర్రీకి బాయిల్డ్ ఎగ్ కావాలి కదా అనేసి ఆ 2 గుడ్లు బాయిల్ చేసి ఇదైతే కేక్ కట్ చేసిన. అంటే ఏది నచ్చితే అది తినేస్తారు అనేసి. సో వాటితో పాటు ఇది కూడా బాయిల్ చేసినట్టు లోపల ఒక గిన్నె పెట్టేసి దాని మీద ఇంకా ఈ గిన్నె పెట్టి పైన చూసారా ఇంకో పెద్ద గిన్నె బోర్లు ఇచ్చేసి అలా బాయిల్ చేసేసిన. ఆలు అయితే పెద్ద పీసే కట్ చేసిన. మా ఆయనకి ఆలు పెద్ద పెద్దగానే ఉండాలి, చిన్నగా చితికిపోయినట్టు ఉండొద్దు. సో గ్రేవీ నీళ్ళలా ఉన్నప్పుడు ఈ ఆలుని మనము బాగా స్మాష్ చేసేస్తే ఒక 2-3 పీసులు గ్రేవీ మంచిగా అవుతుంది. సో కూర అయితే ఎట్లుంటుందా అని భయపడ్డా, కానీ కూర బాగుంది, మా ఆయనకు బాగా నచ్చింది. ఇదేంది పన్నీర్లా ఉంది, పన్నీర్ ఎక్కడదనేసి అంటున్నాడు. అబ్బా జోక్ బాగా చేసినావు, కానీ పన్నీర్ కాదు అది ఎగ్. పగిలిపోయినాయి కదా ఆమ్లెట్లు, వాటి వీటికి ఎందుకు వేస్ట్ చేయడం అని దాన్ని కూర చేస్తాను చెప్పిన.